ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆయన్ను నిన్న సాయంత్రం 2 గంటల పాటు విచారించింది. అనంతరం రాత్రి అరెస్టు చేసింది. ఈడీ ఆయన్ను 10 రోజుల పాటు కస్టడీకి అడిగింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కేజ్రీవాల్ ను ఈడీ 10 రోజుల కస్టడీకి అడిగిందని, అన్ని కోణాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 6 రోజుల కస్టోడియల్ రిమాండ్ కు ఇచ్చిందన్నారు అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది మదన్ లాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను రౌస్ ఎవెన్యూ కోర్టు 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. ఈ నెల 28వ తేదీ వరకు కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఆయన్ను నిన్న సాయంత్రం 2 గంటల పాటు విచారించింది. అనంతరం అరెస్ట్ చేసింది. ఈడీ ఆయన్ను 10 రోజుల పాటు కస్టడీకి అడిగింది. ఇరువైపులా వాదనలు విన్న అనంతరం 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. కేజ్రీవాల్ ను ఈడీ 10 రోజులు కస్టడీకి అడిగిందని, అన్ని కోణాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం 6 రోజుల కస్టోడియల్ రిమాండ్ కు ఇచ్చిందన్నారు అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాది మదన్ లాల్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించినట్లుగా తెలుస్తోంది. కోర్టు ఎలా జరగబోతుందంటారు ఈడీ విచారణ? సుజాత, మనం గమనించవచ్చు, కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి అడిగింది. అయితే 6 రోజుల పాటు కస్టడీకి ఇచ్చడం మనకు తెలుస్తా ఉంది. మరి ఆల్రెడీ దీంట్లో కీ రోల్ గా ఉన్న కవిత సమక్షంలో విచారించాలని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భావిస్తున్న నేపథ్యంలో ఈ 6 రోజుల కస్టడీలో అంటే ఎవరెవరైతే అప్రూవల్ గా మారారో, తర్వాత ఎవరెవరైతే ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారో వాళ్ళని కూడా తమ కస్టడీ తీసుకుని వాళ్ళ సమక్షంలో కేజ్రీవాల్ ను కూడా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ కేజ్రీవాల్ ఈ 6 రోజుల విచారణలో చాలా కీలకమైన విషయాలు వెలుగుచే అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో మనం గమనిస్తే ప్రధానంగా కేజ్రీవాల్ అసలు ఈ స్కామ్ కు సంబంధం లేదు, అంతా కూడా క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం కాబట్టి నాకు ఎలాంటి సంబంధం అని చెప్పుకునే ప్రయత్నం కోర్టులో చెప్పాడు. కానీ దీనికి సంబంధించి ఈ లిక్కర్ పాలసీ చేస్తున్నప్పుడు, తర్వాత ప్రైవేట్ వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తూ, తర్వాత దాని మీద టెండర్లు వేయటం, తర్వాత మద్యం సంబంధించిన రేట్లు పెంచడం, ఇవన్నీ కూడా కేజ్రీవాల్ తెలిసే చేశాడు. దాదాపుగా 2002 కోట్లకు పైబడిన స్కామ్ ఇది అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఈ కేసులో కేజ్రీవాల్ సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన వ్యక్తి కాబట్టి ఈ 6 రోజుల కస్టడీలో చాలా కీలకమైన అంశాల ఆధారంగా ఆయన విచారించి మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసు కీలక సూచన చెప్పుకోవచ్చు. ఈయనను కేజ్రీవాల్ సంబంధించిన వ్యవహారంలో ఆయన కోర్టులో చెప్పిన అంశాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కరెక్ట్ కాదు. ప్రధానంగా ఈ కేసు ఈ లిక్కర్ స్కాములు అంటే ఈ లిక్కర్ పాలసీలు కూడా పాలసీ కావచ్చు, తర్వాత టెండర్లు వేయటం కావచ్చు, తర్వాత దీనికి సంబంధించి మద్యం రేట్లు పెంచడం కావచ్చు, అంతా కూడా ఆయన తెలిసే జరిగింది. దీంట్లో స్కామ్ జరుగుతున్న విషయం ఈయనకి ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పేసి అన్న విషయం మీద కూడా పోలీసులు ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత, ఇన్నారెడ్డి, అలాగే అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి తీసుకుంది. ఈ 6 రోజుల కస్టడీలో భాగంగా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను కూడా విచారించింది. వీరిద్దరిని పెట్టి మళ్ళా విచారించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా సుజాత, ఈ కేసులో ఇది చాలా కీలకమైన క్రూషియల్ ఇన్వెస్టిగేషన్ చెప్పుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తున్న ఈ ఇన్వెస్టిగేషన్ లో మాత్రం చాలా విషయాలు అవకాశం కనిపిస్తా ఉంది. దీంట్లో మనం గమనిస్తే ఇప్పుడు కవిత కూడా ఉంది కాబట్టి కవిత సమక్షంలో కవితను తర్వాత కేజ్రీవాల్ ను విచారించడమే కాకుండా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్న వాళ్ళు, తర్వాత దీంట్లో గతంలో అప్రూవల్ గా మారిన వ్యక్తులకు సంబంధించిన మొత్తం అందరినీ కూడా అందరి స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ కూడా చూపించి ఆ సాక్ష్యాలతోటి ఈయన తెలిసి అంటే కేజ్రీవాల్ కు కేజ్రీవాల్ తెలిసే ఈ స్కామ్ చేశారు. దీంట్లో ఆయన పాలసీ మేకింగ్ లో ఉన్నప్పటికీ కూడా ఆయన కేబినెట్ అనుమతి తీసుకున్నప్పుడు కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అన్న నేపథ్యం కాకుండా మరి కేబినెట్ లో ఎంతమందికి ఈ స్కామ్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్న వ్యవహారంలో కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పూర్తి స్థాయిలో సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ దిశగా కూడా ప్రస్తుతం ఎంక్వైరీ కొనసాగే అవకాశం. మొత్తం మీద ఈ 6 రోజుల ఇన్వెస్టిగేషన్ చాలా కీలకంగా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. సుజాత, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.